మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం వెళ్లాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనపడడం లేదంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరంటూ పేర్కొంటూ ముందుగా సిద్దిపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అనంతరం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ పాదయాత్ర అని కేసీఆర్కు తాను గజ్వేల్కు ఎమ్మెల్యే అని గుర్తు చేయడానికి పాదయాత్రగా వెళ్తున్నామని అన్నారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేను చేయబడుతున్న పాదయాత్ర 100 కిలోమీటర్ల పాదయాత్ర ఫ్రమ్ సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ టు గవర్నర్ రాజ్భవన్ వరకు మేము 1000 మంది యూత్ కాంగ్రెస్ పేరు పైన మా కేసీఆర్ గారికి ఒక్కసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాము. మీరు మా ఎమ్మెల్యే కేసీఆర్ గారు, మీరు మర్చిపోతున్నారు. ఈ 3 సార్లు ముచ్చటగా 3 సార్లు ఇక్కడ గజ్వేల్ ప్రజలు మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించారు. ప్లీజ్ దయచేసి మేము ఇంకా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒకసారి కాన్స్టిట్యున్సీ దగ్గరికి ఒక రిప్రజెంటేటివ్, మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఒక రిప్రజెంటేటివ్గా వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల బాధలు తెలుసుకొని మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడాలి. 58 లక్షలు తీసుకున్నారు కేసీఆర్ గారు. మా ట్యాక్స్, మా ప్రజల ట్యాక్స్ మీరు తీసుకొని మీరు ఒక ఫామ్ హౌస్ నేతగా ఫామ్ హౌస్లోనే కూర్చొని ఫామ్ హౌస్లోనే మీ రాజకీయం విస్తరిస్తా అన్నట్టు ఇది పద్ధతి కాదు కేసీఆర్ గారు. ప్లీజ్ దయచేసి మా గజ్వేల్ ప్రజల బాధలు కనుక్కోవడానికి ఒక్కసారి కాన్స్టిట్యున్సీకి రండి. మీరు 59 లక్షలు తీసుకొని 59 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండలేరు. బడ్జెట్ సెషన్ ఇంత పెద్ద చర్చలు జరుగుతుంటే మీ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం హెల్ప్ చేసి ఇంకా మన ప్రజలని, మన తెలంగాణని ముందకు తీసుకుపోవడానికి చూడాలి. కానీ మీ సహకారము అసలు మీరు స్పందించట్లేరు, అసలు ఏం చేస్తలేరు. అసలు మాకు ఒక ఎమ్మెల్యే ఉండా లేదా అనే విధంగా మా ప్రజలు ఉన్నారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళకి అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి, అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ చిన్న ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం తీసుకుపోయాల్సింది ఒక ఎమ్మెల్యేగా మీరు. ఆల్రెడీ మిమ్మల్ని 2 సార్లు సీఎం చేసి మీరేం పని చేస్తలేరు అనేసి ఒక మెట్టు తెచ్చి ఈసారి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి, ఇదే విధంగా మీ పాలన నడిస్తే ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా కారు. ఈసారి 39 సీట్లు వచ్చినాయి. 39 నుంచి 3కి పడ్డాయి ఎంపీ సీట్లకి. ఆ 3కి లాస్ట్కి గుండు 0 వస్తుంది. లాస్ట్కి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోతుంది. సో కేసీఆర్ గారు, మా తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున మేము మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం, మీరు గజ్వేల్ ఎమ్మెల్యే, మీరు గజ్వేల్ని రిప్రజెంట్ చేయాలి. సో దయచేసి కాన్స్టిట్యున్సీకి రండి. ప్రజలందరూ కేసీఆర్ ఎమ్మెల్యేగానైనా ఏమైనా చేస్తారు కావచ్చు, మా ప్రజల బాధను వింటారు కావచ్చు అని చూస్తున్నారు. సో ఇప్పుడు జస్ట్ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. మేము 100 కిలోమీటర్లు 1000 మందిని పాదయాత్ర చేస్తూ వెళ్తున్నాం 5 రోజులు. సో నా ఒక చిన్న రిక్వెస్ట్ టు ఆల్ ద యూత్ కాంగ్రెస్ అండ్ టు ద కాంగ్రెస్. సో మాకు మద్దతు తెలపడానికి స్టేట్ వైడ్లో మీరు ఖచ్చితంగా మా గజ్వేల్ ప్రజల కోసము, మా గజ్వేల్ ప్రజల బాధ బయటకి వినిపించేటట్టు మీరు చేస్తారు అనేసి మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్, జై హింద్.